ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను. ఇప్పటికీ మీరు శృంగేరి పీఠంలో అక్కడ చెప్తారు. ఇది చంద్రశేఖర భారతీ స్వామి వారు కూర్చున్నారు. కూర్చుంటే హైదరాబాద్ నుంచి ఒక మహదైశ్వర్యవంతుడు అత్యంత ప్రతిష్ట కలిగిన వ్యక్తి వచ్చాడు భార్యతో. ఓకే, ఆయన కాళ్ళ మీద పడ్డాడు. నాకు సంతానం లేదు, జగద్గురు అనుగ్రహించాలి మీరు అన్నాడు. ఆయన చూసన్నారు, నేను అనుగ్రహించవలసిన అవసరమే ఉంది, నీకు కొడుకులు పుడతారు అన్నాడు. ఆస్థాన జ్యోతిష్కుడు అడిగిపోయాడు. ఎందుకని? అప్పటికే అతని జాతకాన్ని 10 మాటలు పరిశీలించాడు. పరిశీలించి సంతానం కలగడానికి జగద్గురువులు నీకు కొడుకులు పుడతారన్నారు. ఇంకేమైనా ఉందా? శృంగేరి ప్రతిష్ట జగద్గురువు మాట చల్లలేకపోయిందంటే అంతకన్నా అపఖ్యాతి ఇంకోటి ఉంటుందా? అందున సామాన్యుడి విషయంలోనే అంతటి పెద్దవాడితో వ్యవహారం చెప్పి ఆవిడ వెళ్ళారు. జ్యోతిష్కుడు పరిగెత్తి వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి, అయ్యా మీకు చెప్పగలిగినంత వాణి కాను, ఇదిగో అతని జాతకం, మీరు ఎటువైపు నుంచి ఎటు చూడండి అతనికి సంతానం లేదు. మహాత్ములు మీరేమో సంతానం కలుగుతుందన్నారు, కొడుకులు ఉంటారన్నారు, ఎలా సంభవం అన్నారు. ఆయన అన్నారు, మేము అన్నది శారదంది, శారద చూస్తుంది, శారద విజయం చేస్తుంది అన్నారు. ఆయనకి 2 ఏళ్ళు తిరిగేటప్పటికి చక్కటి కొడుకులు పుట్టారు. ఆ కొడుకుల్ని తీసుకొచ్చి హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి మఠపాంగం పెట్టాను. కడితే చంద్రశేఖర భారతీ స్వామి వారిని అడిగారు, మీరు వచ్చి దాన్ని ప్రారంభం చేయాలి. ఆయన అన్నారు, మేము ఉండం, మా శిష్యులు వచ్చి దాన్ని ప్రారంభం చేశారన్నారు. ఆయన యతి మహలయం అంటారు. ఆయనకి శరీరంతో ఉండడం ఇష్టం లేక తుంగా ప్రవేశం చేసి వదిలేశారు. అభినవ విద్యాతీత మహాస్వామి వారు వెళ్ళి దాన్ని ప్రారంభం చేశారు. యతి మనస్సు అందుకన్నారు ముఖశంకరులు. కొందరు ఉన్నారు, ఎందరో ఉన్నారన్న కష్టం, కొందరు ఉన్నారు. అటువంటి వారిలో అగ్రగణ్యులు మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, ఏకకాలంలో ఉన్నటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు. వారు పరదేవత పల్లకి వారు. ఎందుచేతంటే వారు చంద్రమౌళీశ్వరారాధన చేయడానికి కింద దిగుతున్నారు. ఒక ఆవిడ భర్త వద్దు 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 అని చెప్తున్నా సరే పిల్లాన్ని తీసుకుని లేక పుట్టిన కొడుకుని తీసుకుని అభిషేకం చూడడానికి వెళ్ళింది. ఆవిడ తీరా అభిషేకం చూడడానికి వెళ్ళి ఇంకో పావుగంటలో బయలుదేరదాం అనగా అకస్మాత్తుగా పిల్లలకి ఎగవూపి వచ్చి పిల్లలు నల్లగా అయిపోయి కొయ్యిపోయాడు. అవి బాబాయ్ నా కొట్టిలో అయిపోయాడు, ఆయన తెలిస్తే చంపేస్తారు, ఎలా అంటుంటే చుట్టూ వచ్చిన ఆడవాళ్ళు అన్నారు అభిషేకం అయిపోతుంటుంది, మేము అక్కడికి వెడతాం. అప్పుడు శృంగేరిలో ఇంత జనం ఉండేవారు కాదు. ముందంతా ఖాళీ. ఎక్కడో తుంగానదిని దాటి ఆ తోట దాటి పావులు ఉన్నాయి జాగ్రత్త అన్న బోర్డు దాటి వెళితే ఉన్న జగద్గురు నివాసులో అభిషేకం. వాడు వెళ్ళిపోయారు. ఈవిడ ఒక్కతే ఉంది. పిల్లాడు కొయ్యబారిపోయాడు, హడిలిపోయింది, చచ్చిపోయాడు పిల్లాడు. అరే రే ఎలా ఇప్పుడు ఆపదా అని ఏడుస్తూ తలపైకి ఎత్తి చూసింది. అలాగే ఉన్నారు చంద్రశేఖర భారతీ స్వామి వారు. ఆయనది నిలబడిన మూర్తి ఒకటి ఉంటుంది. మీకు ఎప్పుడు నేను ఒక రహస్యం చెప్తా, గురువుల యొక్క కొన్ని రకాలైన మూర్తులు ఉంటాయి, అవి మీ ఇంట్లో ఉండి తీరాలి. అందులో అపురూపమైన ఏమిటో తెలుసా? గురువు ఎప్పుడైనా ఇలా ఉన్నారనుకోండి, ఆ మూర్తి మీ ఇంట ఉండాలి. ఎందుకో తెలుసా? పరీక్షగా మిమ్మల్ని చూస్తున్నారని గుర్తు ఇలా ఉంటే ఇలా అందుకే ఉంచుతారు కూడా, కావాలని దొరుకుతారు కూడా. అలా ఇలా ఉన్నారంటే మిమ్మల్నే పరిశీలనంగా చూస్తున్నారు. ఆ మూర్తి దగ్గర సంకల్పం చేసి మీరు పుణ్యకార్యం మొదలెడితే పూర్తవుతుంది. నవరాత్రులంతా నేను అలాంటి మూర్తి దగ్గరే నమస్కారం చేసి పెడతాను ప్రతిరోజు కార్యానికి. అది చూసింది ఆవిడ. చూసి, మహానుభావ జగద్గురు నా కొడుకు చచ్చిపోయాడు, రక్షించండి అని ఏడుస్తోంది. అంతే, ఆ పిల్లాడు ఏడిచాడు. ఆవిడ వెనక్కి తిరిగి పిల్లాన్ని చూసుకుంది. అయ్యి బాబాయ్ పిల్లాడు బతికాడని సంతోషపడిపోయి వాడిని ఎత్తుకుని వాడు అమ్మా అమ్మా అంటున్నాడు. ఆ పిల్లాన్ని సంకల్పం వేసుకుని జగద్గురువులు చూడాలని పరిగెత్తేటప్పుడు అభిషేకం అయిపోయింది. ఆయన మెట్లెక్కేస్తున్నారు. మెట్లెక్కేస్తూ ఆగి ఇటు చూశారు ఆవిడ్ని. ఇంకెప్పుడు భర్త వద్దన్న పనికి వెళ్ళకు, మీ వారు వెళ్ళమంటే మీ వారి యొక్క అనుమతి తీసుకుని వెళ్ళు, తెలిసిందా? నీ కొడుకు సంతోషంగా ఉన్నాడా, శుభం భూయాత్ అని పైకెక్కేశారు.